మహాభారతంలో నేను భార్గవుని కుమారుడిగా మరియు భార్గవరాముని శిష్యుడిగా వర్ణించబడ్డాను. నేను ఎవరు? మహాభారతంలో నేను దుశ్శల కుమారుడిని అని పిలువబడ్డాను. నేను ఎవరు మరియు నా పేరు ఏమిటి? మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించినప్పుడు అర్జునుడితో పాటు ఇంకెవరు విన్నారో మీకు తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు, కర్ణుడు, ద్రోణుల మరణాలు యుద్ధ నియమాలకు విరుద్ధంగా జరిగినట్లే అతని మరణం కూడా అలాగే జరిగింది. కానీ నేను అభిమన్యుణ్ణి మరియు దుర్యోధనుణ్ణి కాదు. నేనెవరో మరియు నా పేరు ఏమిటో మహాభారతంలోని కొన్ని కథల ప్రకారం కర్ణుడికి మరో పేరు ఉందని మీకు తెలుసా? మీకు తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. మహాభారతం ప్రకారం కురు రాజవంశం యొక్క చివరి రాజు ఎవరు? మీకు తెలిస్తే దయచేసి వ్యాఖ్యానించండి. మీరు వీడియోని కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా బ్రతికి ఉన్న ధృతరాష్ట్రుడి కొడుకు గురించి మీకు తెలుసా?